హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో లెహరియా స్లీవ్స్ అని చెప్పేసి మన యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదండి. సో ఆ స్లీవ్స్తో బ్లౌజెస్ అనేవి స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. నేను యాక్చువల్గా ఆ మోడల్ డిజైన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనకి మీటర్ సరిపోదండి, మీటర్న్నర వరకు పడుతుంది క్లాత్ అనేది. సో తీసుకుని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ స్లీవ్ లెంత్ అనేది ఎంత కావాలనేది చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈవెన్గా లైన్ చేస్తున్నాను. సో ఈ ఎడ్జెస్ అనేవి తీసేసిన తర్వాత మనకి స్లీవ్ లెంత్ అనేది ఎంత కావాలి చూసుకోవాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఇంచెస్ కావాలనుకోండి, దానికి 7 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి ఖర్చు. సో అప్పుడు 17 ఇంచెస్ అవుతుంది కదా. ఈ 17 ఇంచెస్ ఇలా మనం మార్క్ చేసుకోవాలి చూసి. సో లైన్ అనేది ఇలా చేసేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ నుంచి కొంచెం సన్నంగా ఉన్న పర్సనాలిటీ అయితే 3.5 తీసుకోవాలి. 3 to 3.5 ఎంత తీసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా మనం దీనికి కలిపేస్తాం అన్నమాట. ఇలా రౌండ్లో కలిపేసిన తర్వాత కిందన మన హ్యాండ్ రౌండ్ ఎంత అనేది చూసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 5 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, దానికి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కింద తీసుకోవాలండి. సో ఇది రెడీ అన్నమాట. ఇది ఖర్చు. ఈ ఖర్చుకి మనం ఇలా లైన్ చేసేస్తాం. సో ఇలాంటి స్కేల్స్ ఉంటే నీట్గా వస్తుందండి లైన్ అనేది, షేప్తో సహా. సో ఇప్పుడు చూడండి, హ్యాండ్ లోత్ అనేది ఇప్పుడే తీయకూడదండి, అదొకటి చూసుకోవాలి. మనకు డిజైన్ అయిపోయిన తర్వాత యాడ్ చేసే ముందు తీసుకోవాలండి. ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఒక హ్యాండ్ తీసి పక్కన పెడదాము ప్రెసెంట్. సో ఇప్పుడు ఈ హ్యాండ్ సెంటర్ ఫోల్డింగ్ అనేది మనం చేసుకొని మార్క్ చేసుకోవాలి లైన్. చాలా ఈజీ అండి, యాక్చువల్గా చూస్తే కనుక చాలా టఫ్ అనిపిస్తుంది, మనం ప్రిపేర్ చేసినప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఏదైతే మనం సెంటర్ చేసామో దానికి ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే సెంటర్ లైన్ ఉందో ఆ సెంటర్ లైన్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇటు ఒక 1 ఇంచ్, అటు ఒక 1 ఇంచ్ ఇలా. అంటే నేను ఈ పార్ట్ తీసుకోవట్లేదండి, ఇది ఉంది కదా, అందుకని మిడిల్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. సో మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో దానికి లైన్ చేసేసేయాలండి. ఇలా 3 లైన్స్. ఇది సెంటర్ లైన్ అండి. సెంటర్ లైన్ తర్వాత కుడివైపు ఒక లైన్, ఎడమవైపు ఒక లైన్, 1 ఇంచ్ 1 ఇంచ్ మార్జిన్తో చేసుకోవాలన్నమాట.
షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వదిలేయాలండి. 1.5 ఇలా వదిలేసుకోవాలి. కింద నుంచి కూడా 1.5 2 ఇంచెస్ పెట్టేసి వదిలేయాలండి. ఈ కిందన 2 ఇంచెస్ అండి. షోల్డర్ దగ్గర నుంచి 1.5. ఇలా వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మార్జిన్ చేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి అంటే ఇప్పుడు చూడండి 13.5 వచ్చింది కదా. సో 1 ఇంచ్ అలా 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ చేయవచ్చు. సో అగైన్ ఇటువైపు కూడా 1 ఇంచ్ చొప్పున మనం మార్క్ చేసేసుకోవచ్చు కంటిన్యూస్గా. వన్ అండ్ హాఫ్ 13.5 కదా, 1 ఇంచ్ వదిలేసానండి. సో ఇప్పుడు ఇలా లైన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి బాక్స్ వైజ్గా. సో మిగతా పార్ట్ వదిలేసానండి. సో ఇప్పుడు చూడండి పైనుంచి ఇలా క్రాస్గా మనం లైన్స్ అనేవి చేసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ ఒక లైన్ వేసాం కదా, తర్వాత సో ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఒక సూది దారం తీసుకోండి. దారం తీసుకున్నప్పుడు మాత్రం సేమ్ కలర్ ఏదైతే డిజైన్ చేస్తున్నారో బ్లౌజ్ పీస్ కలరు, అదే సేమ్ బ్లౌజ్ పీస్ కలరే థ్రెడ్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఒక నాట్స్ వేస్తామండి. ఇప్పుడు నాట్స్ వేసినప్పుడు ఆక్వర్డ్గా కనిపించకూడదు అంటే సేమ్ కలరే థ్రెడ్ తీసుకోవాలి. ఆపోజిట్ కలర్ తీసుకుంటే నాట్స్ వేసిన దగ్గర మనకి ఆక్వర్డ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా థ్రెడ్ తీసుకున్నాం కదా, ఏదైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నామో మనం షోల్డర్ దగ్గర అక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకొని ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఇలా మనం దగ్గరికి తీసుకురావాలి. ఇలా తీసుకోండి, చూసారా? ఈ లైన్ ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ని మనం ఇలా దగ్గరికి తీసుకొచ్చామన్నమాట. దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ లైన్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఉండాలండి, అసలు లాగకూడదు. ఇక్కడ మళ్ళీ మనం నాట్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే లేకపోతే మనం వేసుకున్నప్పుడు వాష్ చేసేటప్పుడు కానీ థ్రెడ్ అనేది తెగిపోతే మళ్ళీ డిజైన్ అంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎక్కడ జాయింట్కి అక్కడ నాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ సెంటర్లో ఇలా నాట్ వేసుకో. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా థ్రెడ్ అనేది ఇలా మనం తీసుకోవాలండి. చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, ఆ స్ట్రైట్గానే ఉంచి మనం ఇక్కడ నాట్ అనేది వేయాలండి. దగ్గరికి లాగి వేయకూడదు. ఈ సెంటర్ లైన్ అనేది ఇక్కడ నాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్రాసింగ్లో తీసుకోవాలండి. బాక్సెస్లో ఏదైతే మనం స్టిచ్ చేస్తామో దాన్ని మాత్రమే సెంటర్కి తీసుకొని రావాలండి.
ఇంకొక విషయం ఏంటంటే మనం బ్లౌజ్ మార్కింగ్ పెట్టినప్పుడు ఈ మార్కింగ్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. మామూలుగా రైట్ సైడ్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లం అవుతుంది. రాంగ్ సైడే మార్క్ చేసుకొని మనం ఈ డిజైన్ అనేది చేయాలి. ఇలా ప్రతి బాక్స్ మనం నాట్స్ వేసుకుంటా స్టిచ్చింగ్ చేయాలండి. దారం కూడా 2 లేయర్స్ తీసుకోండి. సింగిల్ లేయర్ అయితే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 2 లేయర్స్ అనేవి తీసుకోండి. సో మొత్తం బాక్సెస్ అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత లాస్ట్ నాట్ అనేది కొంచెం గట్టిగా వేయాలండి. ఒక 2 నాట్స్ అనేది వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. సో మొత్తం అన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకుందామండి. సో చూడండి, ఇలా మనం అన్ని నాట్స్ అనేది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు టర్న్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ప్లీట్స్ వైజ్గా మనం సెట్ చేసుకోవాలండి దీన్ని. సో నీడిల్తో అలా స్టిచ్ చేసేసిన తర్వాత మిషన్ మీద ఇది చూడండి, ఇక్కడ ఇలా పాయింట్ వచ్చింది కదా షోల్డర్ దగ్గర. సో ఈ షోల్డర్ది ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లేస్తుందండి. దాన్ని ఇలా పెట్టి ఒక ప్లీట్ కింద మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చిన్నది చూసారా, ఇలా మనం నాట్ చేసేటప్పటికి ఫ్లాట్ అయింది. సో ఇప్పుడు ఇలా ప్లీట్స్ అనేది మనకు ఆల్రెడీ వచ్చి ఉంటాయండి. వాటిని మనం కొంచెం సెట్ చేసుకోవాలండి. ఇది డమ్మీ స్టిచ్ అలా పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది చూడండి, ఇలా ఆర్మ్ హోల్లోకి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనం కూడా ఇలా డమ్మీ స్టిచ్ అనేది వేయాలి. వేసుకున్నాం కదా, ఇది 1 by 1 మనం ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్లో వేసుకోవాలండి. మరి కార్నర్లో వేసుకోకూడదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా. సో ఇలా ఖర్చు ఎంతైతే మనం పెట్టుకున్నామో అలా పెట్టుకుంటే ప్లీట్స్ అనేవి కరెక్ట్గా కూర్చుంటాయండి కుడుతున్నప్పుడు. చిన్న చిన్నగా మనం సెట్ చేసుకుంటూ చేసుకోవాలి. చిన్న చిన్న ప్లీట్స్ వైజ్గా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, సో 1 సైడ్ ఇలా పెట్టాం కదండి ప్లీట్స్, వీటివైపు కూడా మనం అలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. పైనుంచి వచ్చాం కదండి, వీటివైపు కింద వైపు నుంచి పైకి పెట్టుకుంటూ వచ్చేయచ్చు. ఆ ప్లీట్ ఎక్కడికనేది ఫోల్డ్ అవుతుందో చూసి అక్కడ ప్లీట్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది డమ్మీ స్టిచ్ అండి. యాక్చువల్గా ఇదేమీ మనకి బయటికి కనిపించదు,
మనం బ్లౌజ్ హ్యాండ్ క్లోజ్ చేసేటప్పుడు ప్లీట్స్ అనేవి అందంగా కనిపించడం కోసం మనం సెట్ చేస్తున్నాము. సో ప్లీట్స్ ఎక్కడికైతే ఫోల్డ్ అవుతున్నాయో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపున ఇలా ఫస్ట్ ప్లీట్ అనేది ఇటువైపు ఇలా టర్న్ అయింది కదండి, సేమ్ ఇది కూడా ఇలా పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. సో ఇలా పక్కకు వచ్చేసిన తర్వాత సో ఈ ప్లీట్ని కాటన్ అయితే ఎలా అనేది అక్కడ ఉంటుంది. సో ఇదండి. సో కుర్చీలు అయితే మనం ఇలా పెట్టేసాము. పెట్టిన తర్వాత ఈ అడుగు భాగం ఏదైతే ఉందో లెవెల్గా లేకపోతే కనుక ఈవెన్గా మనం దాన్ని రీకటింగ్ తీసుకొని ప్యాచ్ యాడ్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఉంటే కనుక ఈ పీస్కి మనం కాంట్రాస్ట్ ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్యాచ్ కింద యూజ్ చేసుకుంటే బ్లౌజ్కి మ్యాచింగ్గా శారీతో పాటు బాగుంటుంది. ఇప్పుడు శారీలో పీస్ అనేది కొంచెం వేద్దామండి, బాగుంటుంది, డిజైన్గా కనిపిస్తుంది కదా. ఇది శారీలో బ్లౌజ్ పీస్ అండి. సో బ్లౌజ్ పీస్ని నేను ఇక్కడ ప్యాచ్ కింద వేసుకుంటున్నాను. రాంగ్ సైడ్ మనం వేసుకొని రైట్ సైడ్ టర్న్ చేస్తే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా దాని కోసం వేస్తే చాలండి. ఏదైతే రా ఎడ్జ్ ఉందో కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. టర్న్ చేసి ఎడ్జ్ కార్నర్ స్టిచ్ చేయాలండి. ఇలా చూస్తున్నారా ఎలా వస్తుందో. ఇలా వేసుకున్న తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలండి రైట్ సైడ్. ఇలా ప్యాచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీకి మ్యాచింగ్. నార్మల్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని అయినా సరే శారీలో కొంచెం పీస్ తీసుకొని మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అండి స్లీవ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ స్లీవ్ని బ్లౌజ్కి యాడ్ చేసుకుని మనం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందనేది చూసేద్దాం. ఓకేనా? సో చూడండి, లహరియా హ్యాండ్స్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చింది హ్యాండ్స్ అనేవి. చూడండి స్టెప్ బై స్టెప్ ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇక్కడ ఏదైతే షేప్స్ వచ్చినాయో ఇక్కడ మళ్ళీ మనం పూస కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో పూస కూడా ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ ఈ జాయింట్ ఏదైతే ఉందో సో చూడండి, పూస అయితే స్టిచ్ చేసేసాను. మొత్తం డిజైన్ మొత్తం అంతా సెంటర్ ఎక్కడైతే డిజైన్ వచ్చిందో డిజైన్ దగ్గర ఒక పూస అనేది యాడ్ చేశాను. సో టోటల్గా రెడీ అయిన తర్వాత లహరియా హ్యాండ్స్ ఒక డిజైన్తో బ్లౌజ్ స్టిచ్ చేసామండి. స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటే లుక్ అనేది ఇలా వచ్చింది, చాలా బాగుందండి. సో శారీ కూడా ఇలా మ్యాచ్ చేసాము, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. శారీలో ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చిందో ఆ పీస్తో మేము ఇలా బార్డర్ డిజైన్ చేసామన్నమాట. సో అవుట్లుక్ అయితే ఇదండి.
మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.